బయోగ్యాస్ ప్లాంట్. మనం బయోగ్యాస్ యూస్ చేస్తూ ఉంటాం కదా మన కుకింగ్ ప్రాసెస్కి కానీ. సో అది అన్నది ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఇక్కడ ఒక స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇన్పుట్ అండ్ స్టోరేజ్ అక్కడ చూస్తున్నది అండ్ అవుట్లెట్ అనమాట. మనం ఇన్పుట్ నుంచి వేస్టేజ్ని అంతా డీకంపోజ్ చేసి గ్యాస్గా ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. సో అవుట్లెట్ నుంచి ఏమైనా వేస్టేజ్ ఉంటే అది తీయడానికి అవుట్లెట్ పనికొస్తుంది. పిన్ హోల్ కెమెరా అని ఒక లైట్ మీద ఎక్స్పెరిమెంట్. ఇది లైట్ అన్నది స్ట్రైట్ లైన్గా ఫామ్ అవుతుంది అన్నది ఎక్స్పెరిమెంట్ అనమాట. పిన్ హోల్ కెమెరా ఆన్ లైట్ ఎక్స్పెరిమెంట్. ఇది వచ్చేసి నెక్స్ట్ గుడ్ హ్యాబిట్స్ అని ఒక అంటే నార్మల్ నర్సరీ కిడ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చిన్నవి ఇచ్చేసారు. గుడ్ హ్యాబిట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నవి డైలీ తీసుకోవాలి, బ్రష్ టీత్ అని డైలీ బాత్ చేయాలి, ఇవన్నీ అందులో పేస్ట్ చేశారనమాట. ఒక చార్ట్ చేసేసి పేరెంట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసారు. సో ఎగ్జిబిషన్ రోజు అనేది వాళ్ళు ఇవన్నీ ఎక్స్పోజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి సోలార్ పవర్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి సోలార్ పవర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తామో అన్నది ఇక్కడ చూస్తున్నారు కదా. ఒక బ్యాటరీ అండ్ సన్ సింబల్లో ఒకటి సన్ నుంచి సోలార్ ప్యానెల్ ఇక్కడ బ్లాక్గా ఉన్నది. దాని నుంచి మనకి సోలార్ ప్యానెల్ అనేది స్మాల్ కాంపోనెంట్స్గా ఉంటుంది. అవి సోలార్ సెల్స్. వాటి నుంచే మనకి సోలార్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అది బ్యాటరీ రూపంలో వస్తుంది. ఆ బ్యాటరీలో ఉన్న సోలార్ పవర్ అనేది మనం యూస్ చేస్తాం. నార్మల్ ఎలక్ట్రిక్ కరెంట్ కంటే ఇది చాలా బెటర్, మంచిది కూడా. సైడ్ ఏ ప్రాబ్లమ్స్ సోలార్ పవర్ అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు సోలార్ దానివల్ల. ఇది వచ్చేసి నెక్స్ట్ కోకోనట్ అంటే టెంకాయ చిప్పలు కానీ పీచు గురించి కానీ వాటితో చేసిన డెకరేటివ్ ఐటమ్స్. ఇది వచ్చేసి శారదా స్కూల్ బిల్డింగ్ మోడల్ ప్రిపేర్ చేశారు లాస్ట్లో. శారదా స్కూల్ వాళ్ళు సరస్వతీదేవి చాలా మెయిన్ అనమాట వీళ్ళకి. సో అది అవన్నీ పెట్టేసి బిల్డింగ్ అనేది స్టూడెంట్స్ ఇది ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని ప్రిపేర్ చేశారు. అండ్ bases and salt reaction. This is the turmeric solution. Now we add a detergent. It convert into a red color. It shows it is a base. Now we add lemon. Fumes are formed. It shows it is an acid. This called a neutralization reaction. Thank you. ఇంకా ఇవి వచ్చేసి చిన్నపిల్లలు అనమాట. ఓన్లీ నర్సరీ ఎల్కేజీ వాళ్ళకైతే చిన్న ప్రాజెక్ట్స్ ఇచ్చేసారు. మ్యాథమెటిక్స్ సింబల్స్ అని గుడ్ హ్యాబిట్స్ అని అవి ఒకటి ఓన్లీ చార్ట్ వర్క్ ఏదైతే ఉంటుందో అదనమాట. ఇది సబ్స్ట్రాక్షన్ వీల్. సో నెక్స్ట్ నేను ఇంకా 3 వీడియోస్ పెట్టాను ఈ ఎగ్జిబిషన్ మీద. 3 వీడియోస్ వాచ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి క్యాట్ మీద ఒక రైమ్. ఇది వచ్చేసి మా బాబుకి ఇచ్చిన గ్రెయిన్స్ మీద ఒక ప్రాజెక్ట్. 4 టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఇచ్చారు. తను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.